ఆయన రాసిన సనాతన ధర్మం అదొకటి. అలాగే మా మిత్రుడు, నా క్లాస్మేట్ అయిన అద్దంకి శ్రీనివాస్, యాక్చువల్గా అది జీవీఎస్ వాళ్ళు వేశారు ఇది. దీన్ని రివైజ్ చేసి మొత్తం 6600 ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ సంబంధించి 6600 ప్రాక్టీస్ బిట్స్ ఇది వేశాడు. ఇది ఒకటి దొరికిందమ్మా. అదని చెప్పాడు నాకు, రాంబాబు అది అప్డేట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం కొద్దిగా అక్కడక్కడ కరెక్షన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అతను. ఈ పుస్తకం కూడా వచ్చింది. ఒకసారి యాక్చువల్గా అయితే ఈరోజు ఇప్పుడు మీకు అదే మీతో మాట్లాడి అప్పుడు నేను చెప్తాను. సో దిజ యాక్చువల్గా సిలబస్ లో మీరు పెట్టిన సిలబస్ లో చూస్తే ఆగమాస్, మనకి శైవ ఆగమాసు, వైష్ణవ ఆగమాసు, శక్తి కల్టు, వీరశైవజము, పాశుపతాసు, అదే తర్వాత కాపాలికాసు, శైవ మత శాఖలు ఇవన్నీ ఉన్నాయి కదా. దానికి సంబంధించిన బుక్స్ యాక్చువల్గా అప్పుడు ఏదో ఉండేది నా దగ్గర, అంటే మన సముద్రంలో కలిసిపోయింది అది. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దట్. అయితే ఈ లోపల వేదవ్యాస గారని, డాక్టర్ వేదవ్యాస్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఆ, ఆయన ఆగమ శాస్త్ర రహస్యాలు అని ఒక పుస్తకం రాశారు. ఆయన చిన్న పుస్తకమే. అది మొత్తానికి ఆర్డర్ పెట్టాం. ఈరోజే ఆర్డర్ పెట్టాను. అది తర్వాత విజేతలోది ఆగమస్ మీద, అంటే మన బిట్స్ పోకూడదు కాబట్టి మనం చేస్తాం. అది వచ్చే అంటే నాకు ఏంటంటే విజేత, ఓకే విజేతలో బాగుంది. ఇందులో ఏంటంటే ఆయన రాసింది, ఈ ఆగమాస్ గురించి రాసింది ఎవరు, చాలా హైలీ నాలెడ్జబుల్ ఆయన. ఈమని శివనాగిరెడ్డి గారని ఏపీ హిస్టరీ మీద మంచి మంచి పుస్తకాలు రాస్తారు ఆయన. ఈమని, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద చాలా పుస్తకాలు రాశారు ఆయన. అంటే ఈ శాసనాల మీద అథారిటేటివ్ రీసెర్చ్ ఆయన, హైలీ నాలెడ్జబుల్. కొంత కంటెంట్ ఉంది, కానీ ఆ బుక్ వస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు చెప్పడానికి. అది కరెక్ట్గా నేను అనుకోవడం 5 days టైం ఇచ్చారు. ఈ లోపల నెక్స్ట్ చాప్టర్ ఎవరైనా రీడౌట్ చేస్తారా? నెక్స్ట్ చాప్టర్ ఏంటి? పండగలు అనుకుంటా. ఆగమాస్ తర్వాత పండగలు. పండగల తర్వాత నేను చూసిన దాని ప్రకారం ఇది వేదిక్ కల్చర్ సార్. వేదిక్ కల్చర్. ఏమ్మా, వేదిక్ కల్చర్ సార్. అది మనం యజ్ఞాసు అండ్ కుని అప్పుడు ఆగమాస్ చెప్పుకుంటే ఆ రెండు అయిపోతాయని నా ఉద్దేశం. అది నాకెందుకో, అంటే చాలా పుస్తకాలు చూశాను, ఇంకా సాహిత్యం గురించి ఎక్కడెక్కడో ఇచ్చారు, కానీ అలా కాకుండా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆ అడిగే ఆ 7 బిట్లు 6 బిట్లు 6 7 బిట్లు మనం మంచిగా తయారు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో అది ఈరోజు నా డెవలప్మెంట్. సో ఎలాగా అంటే మనం ఎలాగా వేదికేసు, లేకపోతే యజ్ఞాలు, యాగాలు, ఉపనిషత్తులు, తర్వాత ఉపవేదాల గురించి, వేదాల గురించి, వేదాంగాల గురించి, షడ్దర్శనాల గురించి అలాగే చెప్పుకునే ముందు రీసెంట్గా పురాణాలు చెప్పుకున్నాం కాబట్టి మా మిత్రుడు పురాణాల మీద ఏంటి ఎలా ఇచ్చాడు, మనం ఎంతవరకు చేయగలుగుతాం ఒకసారి సరదాగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం కొంతసేపు. ఓకేనా? మీకు ఓకే అంటే సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, డిస్కస్ చేద్దాం ఈరోజు. లేదు సార్ దానికి వెళ్ళిపోదాం అంటే అలాగా, అంటే కొత్త పుస్తకం వచ్చింది కదా, చూద్దాం మనం టెస్ట్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అంతే. ఈ బుక్ అంతా చేసేద్దాం మనకి రివిజన్ లో, ఈ బుక్ అంతా చేసేద్దాం. అందులో అన్ఇంపార్టెంట్ ఇంటూ కొట్టేసుకుని ఏవి ఇంపార్టెంట్ అవి బాగా చదువుదాం. సాహిత్యం అప్పుడు మన వాళ్ళు కొన్నారమ్మా ఈ బుక్ అప్పుడు, ఎవరైనా? నేను కొన్నాను సార్. ఇది ఆ, అప్పుడు కొన్ని మిస్టేక్స్ ఏవో ఉన్నాయనుకున్నావా? అది మొత్తానికి ఎందుకో అప్పుడు మనం కొద్దిగా ఆలోచించాము. ఓకే, ఎనీవే ఒకసారి పురాణాల మీద కొన్ని ప్రశ్నలు సంధించవచ్చా? ఆర్ యు రెడీ? ఎవరో ధైర్యం ఇస్తే నేను అడుగుతాను. ఓకే, ముఖ్య పాత్రలు, భాగవతం. మీరు రెడీ కాదంటే పాఠానికి వెళ్ళిపోదాం. పర్వాలేదు సార్, సరదాగా మాట్లాడుకుందాం, ఇంకా సమయం ఉంది కదా అంటే నేను అడుగుతాను. ఏమంటారు? హిందూ పురాణాలు మొదలెట్నా? పురాణానికి మొదలు పెట్టినా వద్దా? చెయ్యి ఎత్తడమో మెసేజ్ ఏదో పెడితే గురువు గారికి. ఎస్ సార్, మొదలు. ఓకే, అయితే పురాణానికి
పురాభవం ఇది పురాణం అంటే మీనింగ్ కూడా చెప్తాను. పురాణం అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని చెప్పినది ఎవరు? ఏబిసిడీలు ఇవ్వబడతాయి ఇక్కడ. గురువుగారు టైప్ కాదు కదా, బిట్లు కాబట్టి. సో ఏ పాణిని? 1 పాణిని, 2 వేదవ్యాసుడు, 3 యస్కాచార్యుడు, 4 నారదుడు. పాణిని సార్. ఏం రాశాడు? అష్టాధ్యాయ సార్. అష్టాధ్యాయి గొప్పతనం. అష్టాధ్యాయి గొప్పతనం ఏంటి? మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము. మొట్టమొదటి వ్యాకరణ, సాంస్క్రిట్ లో ద ఫస్ట్ గ్రామర్ బుక్ పాణిని. యస్కుడు ఏం రాశాడు? యస్కాచార్యుడు. వేదవ్యాసుడు మీకు తెలుసు కదా, నారదుడు తెలుసు. యస్కాచార్యుడు ఏం రాశాడు? యస్కాచార్య. యస్కా ఉత్పత్తి. వ్యుత్పత్తి. దాన్ని ఓడి చెప్పు, దాని పేరేంటి చెప్పు. నిరుక్త. నిరుక్త 6 అంటే వేదాంగాసులో శిక్ష, కల్ప, నిరుక్త ఉన్నాయి కదా. వ్యాకరణ, జ్యోతిష. సో అలాగా యోగా ఒకటి, అందులో ఇది ఒకటి అనమాట. యోగా లేనట్టుంది కదా అందులోని. 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీలో యోగా ఉంటుంది. సో మొత్తానికి పాణిని మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే. బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భవించిన పురాణాలను విభజించింది ఎవరు? వేదవ్యాసు. మీకు ఏబిసిడీలు అవసరం లేదు. వ్యాసుడు మహాభారతాన్ని, పురాణాలను తన శిష్యులలో ఎవరికి బోధించాడు? రోమహర్షుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏమంటారు దాన్ని? అష్టాదశ పురాణాలను ఎవరి అవయవాలతో పోల్చారు? విష్ణుమూర్తి. సో అష్టాదశ పురాణాలలో మొదటి పురాణం ఏది, చివరి పురాణం ఏది? మీకు చెప్పుకున్నాం, మన లైన్ లోనే చెప్పుకున్నాం మనం, పైనుండి కిందకి. చివరిది మనం చెప్పుకున్నాం లేదు చెప్పండి, కవర్ చేయాలి మళ్ళీ. అందుకు బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణం. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ ఏమంటే దాన్ని, విష్ణువు 8 శరీరంలోని 18 భాగాల నుండి పురాణాలు ఆవిర్భవించాయని మనకు ఏ పురాణం చెప్తోంది? పద్మపురాణము. వెరీ గుడ్. ఓకే. సో ఎక్కడి నుంచి ఏంటి అనేది నేను మిగతా అడగట్లేదు. పురాణాలు మిత్ర సంహితాలు, కాంతా సంహితాలు, ప్రభు సంహితాలు పైవేవి కాదు. మిత్ర సంహితాలు. ఎందుకంటే అవి పురాణం ఎలా చెప్తుంది? మిత్రుడిలాగా రే చదువుకోరా బాగుపడతావు అని చెప్తుంది. అదే వేదాలు అయితే ప్రభు సంహితాలు, ధర్మం చర, సత్యం వధ అని చెప్తాయి. కావ్యాలు కాంతా సంహితాలు అన్నమాట. కాంతా సంహితాలు అంటే ఒక కావ్యం ఎలా చెప్తుంది, భార్య ఎలా చెప్తుందో కావ్యం అలా చెప్తుంది కాబట్టి కాంతా సంహితాలు. ఓకే. ఏమంటారు దాన్ని? 18 పురాణాల్లో, మహాపురాణాల్లో లేకపోయినప్పటికీ స్వతంత్ర పురాణాలుగా ఖ్యాతికెక్కినవి ఏవి? ఏబిసిలు చెప్తాను. ఆదిత్య హృదయము, పద్మనాభ చరితము, హరివంశము, రఘువంశము, భువన విజయము, కపిల పురాణము, దేవీ భాగవతము, శివపురాణము. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే దేవీ భాగవతం, శివపురాణం స్వతంత్ర పురాణాల కింద పేరు పొందాయని చెప్తున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి విష్ణుమూర్తి ఈ బాడీ నుంచి ఎక్కడెక్కడ వచ్చి బిట్లు అడిగేసాడు అవన్నీ. మీరు అది మనకి అది ఆ బొమ్మ అది డౌన్లోడ్ చేయించి పెడతానులేండి, అది ఒకసారి చూసుకోండి అంతే. అడగొచ్చు కాబట్టి. నెక్స్ట్ వన్, మార్కండేయ చరిత్ర ఏ పురాణంలో వర్ణింపబడింది?
మార్కండేయ చరిత్ర మార్కండేయ పురాణంలో లేదు అని చెప్పాను నేను. ఏ పురాణంలో చెప్పబడింది మార్కండేయుడి గురించి? మార్కండేయ పురాణము, బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, నారద పురాణము. పద్మపురాణం సార్. ఇది పద్మ ఆర్ బ్రహ్మమ్మ నాకు గుర్తులేదు. ఒకసారి రీచెక్ చేసుకుందాం అండి. ఇతను బ్రహ్మ అని ఇచ్చాడు మనవాడు, అదే మా మిత్రుడు. ఓకే, ఈ నెక్స్ట్ ఈ క్రింది ఏ పురాణంలో మరణానంతర జీవుని చరిత్ర విపులంగా వర్ణించబడింది? గరుడ పురాణం. గరుడ గరుడ పురాణం. పురాణం. మరణానంతర జీవుని చరిత్ర మార్కండేయ పురాణమా గరుడ పురాణమా? గరుడ పురాణంలో శిక్షలు అవన్నీ ఉన్నాయి. మరణానంతరం జీవితం అదంతా మార్కండేయ పురాణం. ఒకసారి రీచెక్ చేద్దాం. ఓకే, గరుడ పురాణం ఏంటంటే యమలోక వర్ణన ఇదంతా ఉంది కదా, మనుషుల ఆయుధ్యాయం ఇదంతా గరుడ పురాణం ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏమంటారు దాన్ని? దేవాలయ నిర్మాణ శాస్త్రము, విగ్రహ ప్రతిష్ట, పూజా విధానము ఏ పురాణంలో వర్ణించబడింది చెప్పాను నేను. అగ్ని పురాణం సార్. పురాణం. వెరీ గుడ్. చెప్పు ఈ బిట్. చెప్పారు సార్. నోట్స్ జాగ్రత్త చేయాలి పురాణాలు, అదే అనుకో. ఇప్పుడు అందుకే ఈ బిట్స్ చూస్తే నాకు ఒక ఐడియా వస్తుందని అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ పురాణాల్లో ఇంకా అన్నీ కాకుండా మెల్లమెల్లగా కొన్ని అడుగుతున్నాను. ఇప్పుడు మత్స్య పురాణం గురించి లో కొన్ని బిట్లు కొన్ని చేద్దాం. సౌనకాది మహర్షులకు పురాణ కథలను వివరించింది ఎవరు? సూత మహాముని సార్. ఓకే, బ్రహ్మదేవుని వాహనం పేరు ఏమిటి? హంస. చిన్న బిట్టే గాని మామూలుగా దేవతల రాజధాని మనకు అవసరం లేదు. ఓకే, ఆ శ్రీహరి చేతి నుండి శంఖం జారి ప్రళయ జలాల్లో పడగా ఆవిర్భవించిన రాక్షసుడు పేరు ఏంటి? శంఖచూడు. శంఖాసురుడు అంట. శంఖాసురుడు. సో శంఖాసురుడే మనకి ఏమంటారు దాన్ని, వేదాలను అపహరించిన రాక్షసుడు అనమాట శంఖాసురుడు. ఓకే, బృహస్పతి కుమారుడు ఎవరు? కచుడు. సో శుక్రాచార్యుని కుమార్తె పేరు? దేవయాని సార్. దేవయాని. యయాతి ఎవరి కుమారుడు చెప్పుకున్నాం? నహుషుడు. నహస్. వెరీ గుడ్. తన యవ్వనాన్ని యయాతి తండ్రికి దారపోసిన తనయుడెవరు? సూర్యుడు సార్. సూర్యుడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా దాన్ని దక్షుడు. ఇదంతా సూర్యుడు. దక్ష ప్రజాపతి ఇదంతా ఉంది కాబట్టి దక్షుడు నిర్వహించిన యాగం పేరు ఏంటి? మనం చెప్పుకున్నాం. కరెక్ట్, అంతే. ఈ శివుడిని పిలవకుండా చేసిన యాగం నిరీశ్వర యాగము. దక్షుడు నిరీశ్వర యాగం అనేది చేయడం జరిగిందమ్మా. ఓకే, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది ఎవరు? వీరభద్రుడు. వీరభద్రుడు. శివుడు అనే కాదు కదా, వీరభద్రుడిని సృష్టించి నేలకి జటాజటాన్ని కొట్టాడు కాబట్టి వీరభద్రుడు అన్నమాట. నెక్స్ట్ దైత్యుల నివాసస్థలం అవసరం లేదు. చంద్రవంశానికి మూల పురుషుడు ఎవరు? అంటే చంద్రుడే అవుతాడు కదా మనకి. ఓకే, నరనారాయణులు ఎక్కడ తపస్సు చేశారు? అద్రివనంలో సార్. బదరికా ఆశ్రమంలో తపస్సు చేశారు. సో యదువు తుర్వసుడు ఎవరి పిల్లలు? దేవయాని, శర్మిష్ఠ, దేవయాని, సత్యవతి, కృతద్యుతి. ఆన్సరు దేవయాని పిల్లలు. దేవయాని పిల్లలు. సప్త సముద్రాలను తన పుక్కిటి పట్టిన మహర్షి ఎవరు? అగస్త్యుడు సార్. మహర్షి, అగస్త్య మహర్షి. సో అగస్త్యుడితో పాటు పుట్టిన ఇంకొక వ్యక్తి వశిష్ఠుడు. ఇద్దరిని ఏమంటారు? అదే కలశం నుంచి పుట్టారు కాబట్టి కుంభ సంభవులు అంటారు. మహాప్రళయానికి ముందు భూమిని పరిపాలించిన రాజు పేరేంటి? సత్యవ్రతుడు. సత్యవ్రతుడు ఏ దేశపు రాజు? చెప్పుకున్నాం, కథలో భాగంగా చెప్పుకున్నాం కానీ
ద్రవిడ దేశం అని ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ద్రవిడ. శతమాలిక ఆ. సో ఏ నది ఒడ్డున సత్యవ్రతుడు జలతర్పణం చేశాడు? శతమాలిక సార్. మాలిక. సోమకాసురునికి గల మరొక పేరు ఏంటి? సోమకాసురునికి గల మరొక పేరు ఏమిటి? చెప్పుకున్నాం ఇదిని. హయగ్రీవుడు కదమ్మా. ఎక్కడో కదిలింది, చూద్దాం ఒకసారి రీచెక్ చేద్దాం. హయగ్రీవుడు. మార్కండేయ పురాణాన్ని చెప్పింది ఎవరు? మార్కండేయుడు. మార్కండేయుడు. ఎవరికి చెప్పాడు? జైమినికి సార్. జైమినికి చెప్పాడు. వెరీ గుడ్. మార్కండేయ. ఆ. ప్రస్తుతం ఇప్పుడు మనువు పేరు ఏంటి? వైవస్వతము. వైవస్వతుడు సార్. వైవస్వత మనువు. మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి రాసింది ఎవరు? మారణ ఆ? మారణ సార్. మార్కండేయ పురాణాన్ని మారణ. ఆ, జైమిని మహర్షి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఎవరు? మార్కండేయుడు సార్. మార్కండేయుడు ఇవ్వలేదు. అలా పక్షులు పక్షులు ఇస్తాయి కదమ్మా. అవును సార్. ఏదో తిత్తిరి పక్షులు ఏదో చెప్పుకున్నాం కదా, ధర్మ పక్షులు అని చెప్పి. ఏవో పేర్లు కూడా 4 పేర్లు కూడా చెప్పాం. అది రాస్తానులే, నోట్స్ లో రాస్తానులే. ఓకే. మను చరిత్రను రాసింది ఎవరు? అల్లసాని పెద్దన్న. అని పెద్దన. అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదిచ్చింది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయ. నిండు సభలో ఇతుడవు చతురవచో నిధివి అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతి ఇతుడవు ఆంధ్ర కవితా పితామహుడు ఎవరీడు పేర్కొన నీకొన్ అని చెప్పి అడిగేటట నిండు సభలో. నా దగ్గర గండ పెండేరం ఉంది, ఈ గండ పెండేరం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సభలో? ఆ అర్హత ఉందంటే అప్పుడు చెప్పాడు పెద్దను లేచి, ఆ పెద్దనవలే కవిత అంటే పెద్దనవలే కవిత చెప్పిన పెద్దనవలే పెద్దనకి ఈదలిచిన నాకీడు కృష్ణ అని చెప్పి పోతమిళ అని చెప్పి ఆయన శేషపద్య మాలిక ఒకటి ఉపాధ్య పద్యం ఒకటి పద్యం మాలిక చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన గండ పద్యం ఇచ్చి అలా అంటాడు అనమాట. సో స్వారోచిష మనుసంభవ వృత్తాంతం ఏ పురాణంలో ఉన్నది? స్వారోచిష మనుసంభవ వృత్తాంతము ఏ పురాణంలో ఉన్నది? ఆ 4 పక్షుల పేర్లు పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుముఖుడు. మనం చెప్పుకున్నాం అది. సో స్వారోచిష మనుసంభవం. అలసాని పెద్ద మన చరిత్రకు మరొక పేరు స్వారోచిష మనుసంభవము. స్వారోచిషం అది ఏ పురాణంలో ఉందమ్మా? మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో ఉంది. ఓకే. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొకుండా విరాగి అయి తీర్థయాత్రకు వెళ్ళింది ఎవరు? బలరాముడు. హరిశ్చంద్రుని బాధించిన మహర్షి ఎవరు? ఆ? విశ్వామిత్రుడు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి గొడవ అయింది. సూర్యోదయాన్ని నిలిపివేసిన పతివ్రత పేరు ఏమిటి? చెప్పుకున్నాం. సుమతి సార్. సుమతి. నృకండుని కుమారుడు పేరు ఏమిటి? నృకండ మహర్షి కుమారుడు పేరు ఏమిటి? ఏమ్మా? మార్కండేయుడు సార్. అత్రి అనసూయల కుమారుడు ఎవరు? దుర్వాసుడు. దూర్వాసుడు, దత్తుడు, దత్తాత్రేయుడు. అదే ఏంటిది మన జమదగ్ని తండ్రి పేరు ఏంటి? రుచీకుడు. చీకుడు సార్. రుచీకుడు. వెరీ గుడ్. అరుణాస్పదపురం ఎక్కడుంది? అరుణాస్పదపురం ఎక్కడ ఉంది? అవసరం లేదు, వరుణా నదీ తీరంలో ఉంది అనేసి. నెక్స్ట్ వరూధిని కుమారుడు పేరు ఏమిటి? వరూధిని కుమారుని పేరు ఏమిటి? సరోచి. ఓకే. మనకి ఈ మార్కండేయ పురాణంలో జంతువుల భాష తెలిసిన స్త్రీమూర్తి పేరు ఏమిటి? విభావసి, కళావతి, మనోరమ, విమల. ఇందివరాక్షన్ కుమార్తె కూడా అమ్మాయి పేరు
అంటే ఈ అమ్మాయి విభావసి అన్నమాట. విభావ. ఓకే. మనకి ఆ, సంబ సంబ సంబు నిశుంబులను సంహరించిన దేవత పేరు ఏమిటి? సంబు నిశుంబులను. పార్వతీదేవా అమ్మా? పార్వతీదేవి సార్. నెక్స్ట్ షట్ చక్రవర్తుల్లో మనం చెప్పుకోలేదు ఈ బిట్టు. షట్ చక్రవర్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వాడెవరు? ఉగ్రసేనుడు, కార్తవీర్యుడు, శరత్తు, మరుత్తు అంటాయి. మనం చెప్పలేదు ఈ బిట్టు. మరుత్తు అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాంలే. చెక్ చేసుకుందాం. నెక్స్ట్ అకృతి జనని, పుడుతూనే గుర్రం, ఇవన్నీ మనకి భాగవతంలో ప్రశ్నలు పెద్దగా అడగాల్సిన పని లేదు. ఎందుకంటే భాగవతం మనం డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం కాబట్టి భాగవతం వద్దు, మిగతా పురాణాలు డిస్కస్ చేద్దాం. చంద్రుడి మామగారి పేరేంటి? దక్షుడు. దక్షుడు సార్. దక్షుడు. గండకీ నదిలో ఏం దొరుకుతాయి? సాలగ్రామాలు సార్. జరాసంధని కుమారుని పేరు ఏమిటి? సహదేవుడు. ఎవరు? సహదేవి. సహదేవుడు. సహదేవుడు. నెక్స్ట్ అగస్త్యుని శాపానికి గురి అయి ఇంద్రపదం కోల్పోయిన వాడు? నహుషుడు సార్. మహర్షుడు. మహర్షుడు. ఓకే. రామలక్ష్మణుడు, నందిగ్రామం, రామాయణంలో ఇంకొద్దిగా ఇందులో భవిష్యత్ పురాణంలో అంతా రామాయణం గురించి అన్ని ఇచ్చాడు. అవన్నీ మనకు తెలిసిందే కాబట్టి మనకి అవసరం లేదు. శివుని వరం చేత గండకీ నదిగా మారింది ఎవరు? మల్లె, తులసి, మరువం, ఉసిరి. తులసి సార్. తులసి. మనం చెప్పుకున్నట్టున్నాం ఈ కథ. Yes, sir. ఓకే. దితి సంతానం. ఓకే. కశ్యప ప్రజాపతికి మిత్రుడెవరు? కశ్యప ప్రజాపతికి మిత్రుడెవరు? పరశురాముడు సార్. ఎవరమ్మా? పిల్లల్ని ఇచ్చాడు కదా పెంచుకోమని. దక్షుడు. 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 మొత్తం బ్రహ్మలు ఎంతమంది? ప్రజాపతులు ఎంతమందిని క్రియేట్ చేశాడు బ్రహ్మ? నవగ్రహాలు. 9 మంది. 9 మంది. ఓకే. మధుకైటవులను సంహరించిన వారెవరు? మధుకైటవులను. శ్రీ మహా విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఓకే. బ్రహ్మకు కోపం వచ్చి నీవు కాముకుడివై శూద్ర యోని యందు జన్మించమని శపించింది ఎవరిని? బ్రహ్మకు కోపం వచ్చి నారదుని, తుంబురుని, ఈశ్వరుని, మహేంద్రుని. నారదుడు. నారదుని మనమని నీకు భూలోకంలో పూజలు పునస్కారం ఏమీ లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించింది ఎవరు? శివుడు సార్. శివుడు. శంకరుడు కదా. శంకరుడు మన ఇది నారదుడు. వాళ్ళిద్దరి సంవాదం ఈ పురాణం ప్రకారం అయితే నారదుడు కదమ్మా. ఇద్దరు ఒకరికొకరు శపించుకున్నారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒకసారి రీచెక్. త్రిపురాసుర ఈశ్వరుని రథసారథి ఎవరు? బ్రహ్మదేవుడు సార్. బ్రహ్మదేవుడు. బ్రహ్మ యొక్క శీర్షమును ఖండించగా అది పడిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? బ్రహ్మ కపాలం సార్. బ్రహ్మతీర్థం. అదే బ్రహ్మ కపాలం, బ్రహ్మతీర్థం. ఓకే. సో మనకి ఏమంటారు దాన్ని బ్రహ్మాండ పురాణంలో చూద్దాం. విశ్రవసుని కుమారుడు ఎవరు? వైశ్రవణుడు సార్. వైష్ణవుడు. వైష్ణవుని కుమారుడు నారదుడు. సారీ, రావణాసురుడు కదా. లంకాపట్నానికి కావలిగా ఉన్నది ఎవరు? లంకిని సార్. లంకిని. ఇవన్నీ బేసిక్స్. నేను వాలిని శపించిన మహర్షి పేరేంటి? దుందుబి. మహర్షి పేరు? మాతంగ మహర్షి. మాతంగుడు సార్. మాతంగుడు. దుందుబి కుమారుడు పేరు ఏంటి? మాయావి.
మాయావి. ఇతనికి వాళ్ళకి ఎక్కడ గొడవ జరిగింది? ఋష్యశృంగు. ఋష్యశృంగుడి కాదు గొడవ. అదే కదా సుగ్రీవుడికి వాళ్ళకి గొడవ కారణం. ఆ మాయావిని వెంటబెట్టి ఒక గుహలోకి తీసుకెళ్లి బండరాయిలతో మూసేస్తాడు సార్. ఉండిపోతే అన్నయ్య చనిపోయాడేమో అనుకుని ఆ గుహను మూసేసి వచ్చేస్తే దాన్ని తప్పించుకుని వస్తాడు. ఈ లోపల ఇక్కడ రాజ్యం పట్టాభిషేకం గొడవలు ఇదంతా అదనమాట. సో మనకి ఏ, ఏమంటారు దాన్ని, దుందుబి కుమారుడు పేరు మాయావి అయిపోయింది కదా. శబరి ఏ మహర్షి శిష్యురాలు? మాతంగ మహర్షి. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మాతంగ మహర్షి శిష్యురాలు. ఓకే. వాలికి కాంచనమాలను ఎవరిచ్చారు? ఇంద్రుడు సార్. ఇంద్రుడు. ఇంద్రుడు. తండ్రే? అవును సార్, తండ్రి. అవును సార్. సీతమ్మ జాడను వానరులకు తెలిపిన వారెవరు? సంపాతి సార్. సంపాతి. సంపాతి. భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానంలో నిష్ణాతుడు ఎవరు? సుగ్రీవుడు సార్. ఇంద్రుడు. సంపాతి తమ్ముని పేరేంటి? జటాయు. జటాయువు. సగర చక్రవర్తి గుర్రాన్ని మాయం చేసింది ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు సార్. ఇది పురాణాత్మక బిట్లే అడుగుతున్నా. గోకర్ణ దివ్యక్షేత్రాన్ని ఏర్పరిచింది ఎవరు? గోకర్ణ దివ్యక్షేత్రాన్ని ఏబిసిడి చెప్తాను. పరశురాముడు. పరశురాముడు. రాముడు. స్వయంభూ మనువు కుమారుని పేరు ఏమిటి? ఉత్తానపాదుడు. స్వయంభూ మనువు కుమారుడు పేరు ఉత్తానపాదుడమ్మా. ప్రియవ్రతుడు. ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చిన ప్రియవ్రతుడు, దేవవ్రతుడు, ప్రియవ్రతుడు. ఓకే. నెక్స్ట్ వన్, సూర్య భగవానుడి భార్య పేరు ఏమిటి? సంజ్ఞ. ఛాయాదేవి. సంజ్ఞ. ముందు సంజ్ఞ కదా. ముందు భార్య పేరు చెప్పుకుందాం. యముడు ఎవరి కుమారుడు? ఛాయ. సంధ్యాదేవి. ధర్మరాజు. అదే యముడు సూర్యుడి కుమారుడు, తర్వాత అదే సంధ్యాదేవి కుమారుడు. యమధర్మరాజుని శపించింది ఎవరు? నీ కాళ్ళు ఇరిగిపోతారా అని చెప్పి శపించింది. ఛాయాదేవి. సూర్యుని కుమార్తె పేరు ఏంటి? యమున. యమున సార్. యమున తపతి. ఓకే. ఛాయ కుమారుడు పేరు? శనీశ్వరుడు సార్. శనీశ్వరుడు. సావధాని. అశ్విని దేవతలు శాస్త్రం నందు ప్రవీణులు. ఆయుర్వేద శాస్త్రం సార్. నెక్స్ట్ వన్, ఏంటిది, ఆయుర్వేదాన్ని భూలోక వాసులకు వివరించింది ఎవరు? దదీచి. ఎవరమ్మా? దదీచి. దదీచి. సతీష్ కాదు. ధన్వంతరి. శ్రీహరి తన చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఏ ఋషిపత్ని శిరస్సును ఖండించాడు చెప్పుకున్నాం. భృగు మహర్షి. మహర్షి. ఓకే. తర్వాత శివపార్వతుల ఏకాంత మందిరం నందు ప్రవేశించిన వ్యక్తి ఎవరు? సుద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడు, ఉత్కలుడు, గైడు. గైడు. గైడ్ కాదు. గైడ్ ఏంటంటే ప్రద్యుమ్నుడు సార్. సుద్యుమ్నుడు. సుద్యుమ్నుడు ఇలాగా మారుతాడు. సుద్యుమ్నుడు కొద్ది కాలం సుద్యుమ్నుడిగా ఉంటాడు, కొద్ది కాలము ఇలాగా ఉంటాడు. బుధుడిని వివాహం చేసుకున్నాడు. సూర్యవంశం, చంద్రవంశం రాజుల్లో లైన్ అని చెప్పి. వ్యాసునకు నారదుడు ఏ పురాణాన్ని ఉపదేశించాడు? ఆ పురాణాన్ని నారాయణుడు అతనికి ఉపదేశించాడట. ఏబిసిడ్లు మత్స్య, బ్రహ్మ, వైవర్త, మార్కండేయ, భవిష్యత్ పురాణాలు. ఆన్సర్ బ్రహ్మ వైవర్త పురాణాన్ని నారదుడు వ్యాసునకు ఉపదేశించాడు. సో భక్తి మార్గాలు ఎన్ని? 9. 9 సార్. ఉన్నాయి కదా. శ్రవణము, కీర్తనము, భాగవతంలో మంచి పద్యం కూడా ఉంటుంది. నేను ఆ మధ్యన ఎప్పుడో చూశాను. సో
ఏంటిది? సనక్ సనందనాథులు నారదునికి ఏమవుతారు? సోదరులు. సోదరులు. వెరీ గుడ్. స్వయంభూ మనువు భార్య పేరేంటి? శత్రూప. శతరూప. రూప. సత్రాజిత్ కుమార్తె పేరేంటి? సత్యభామ. సత్య- సత్యభామ. సత్రాజిత్తుని తమ్ముని పేరేంటి? ప్రసేనుడు. ప్రసేనుడు. ధనుర్యాగాన్ని ఎవరు చేశారు? ఏంటి సార్? ధనుర్యాగాన్ని ఎవరు చేశారు? ధనుర్యాగం కంసుడు చేశాడు కదా, ధనుర్యాగానికి పిలిచాడు కదమ్మా, కంసుడు చేశాడు. శ్రీకృష్ణుడు సంహరించిన మొదటి ఏనుగు పేరు ఏమిటి? పీడనం సార్. అది కోలయా పీడము. అంటే ఇవన్నీ నేను అనుకోవడం ఈ బ్రహ్మ వయోత్పురంలో మనం కొన్ని స్కిప్ చేశాం కదా, అందులో కొన్ని అవి మొత్తం శ్రీకృష్ణుని గురించి మొత్తం అంతా ఉందని చెప్పి ఆ బిట్స్ అన్ని. కొండ చిలువ రూపంలో ఉన్న రాక్షసుని పేరు ఏమిటి? నహుషుడు సార్. అఘాసురుడు. ఆత్మహత్యుడు. ఓకే. ఏబిసీలను బట్టి నహసుడేమో అజగరం రూపంలో ఉన్నాడు మహాభారతంలో, ఇక్కడ భాగవతం. ముచ్చుకుందిన నేత్రాల వలన భస్మం అయిపోయిన వాని పేరు ఏమిటి? కాలయవ్వనుడు సార్. ఆహా, అదే ఆయన పేరు కాలయవ్వనుడు. కాలయవనుడు. ఓకే. సో ముచ్చుకుందుడు ఎవరు? ఇక్ష్వాకు వంశపు రాజు. సహాయం చేసుకుని అలా ఉండిపోయాడు చాలా కాలము. అది. కుబేరుని కుమారులు ఎవరు? నలుడు. నలుడు సార్. కుబేరుని మద్ది చెట్లు భాగవతంలో 2 మద్ది చెట్లు రోకలకి కట్టేస్తే ఈడ్చుకొచ్చేస్తాడు. ఇద్దరు మారిపోయి అప్పుడు మారుతారు. ఎవరు వాళ్ళిద్దరు? మణిగ్రీవులు సార్. మణిగ్రీవుడు. నలకూబరుడు, మణిగ్రీవుడు. ఆ భార్గవరాముని భార్య పేరు ఏమిటి? మనం చెప్పుకోలేదే ఇది. భార్గవరాముని భార్య ఊర్జస్వతి ఎవరి భార్య అమ్మా? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి భార్య కదా భార్గవరాముని భార్య పేరు. ఎనిబడి? ఊర్జస్వతి శుక్రాచార్యుని భార్య అనుకుంటున్నాను నేను. ఓకే, ఒకసారి శుక్రాచార్యుని భార్య పేరు ఎవరైనా చెప్తారమ్మా? జయంతి. శుక్రాచార్యుని భార్య పేరు ఒకసారి చూద్దాము. జయంతి సార్. ఏంటమ్మా? జయంతి. జయంతి. జయంతి కాదు. అజామీయులని చివరి కుమారుడు పేరేంటి? శుక్రాచార్యుడి భార్య చూద్దాం. ఊర్జస్వతి. ఓకే, లక్ష్మీనారాయణ చెప్పాడు. ఓకే, ఊర్జస్వతి. శుక్రాచార్యుని భార్య పేరు ఊర్జస్వతి. అజామీయులని చివరి కుమారుడి పేరు ఏంటి? నారాయణుడు. నారాయణుడు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నేను మంచి పూజ బాగా జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి అది నిజంగా ఆ డాన్స్ లో ఆ పాటలు వింటే చాలా అంటే ఒక రకమైన ఒక ఫీల్ అనమాట. నాకు తెలియలేదు. అలా రాత్రి 11 వరకు లీనం అయిపోయాను. గంగన భూమిపై అవసరం లేదు. తర్వాత మాయా గోవును చంపిన ఋషి పేరు ఏమిటి? గౌతముడు సార్. పురాణం ఏంటంటే ఏ పురాణం? వరాహ పురాణంకి వచ్చాం. గౌతముడు చెప్పుకున్నాం కదా. అది సార్. మాయా గోవును చంపింది గౌతముడే కదా. అవును సార్. గోదావరిని అంటే గంగను భూమికి తీసుకురొస్తారు సార్. హరిశ్చంద్రుని కుమారుడు పేరు? లోహితుడు. లోహితాక్షుడు. ఓకే. మన ఏమంటే దాన్ని
బ్రహ్మ శిరస్సు బ్రహ్మకపాలం అయిపోయింది, నరనారాయణులు అయిపోయింది. ప్రహ్లాదునకు గర్వభంగం అనురించిన వారు ఎవరు? జస్ట్ టచ్ చేసి వదిలేశాను నేను. నరనారాయణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, సుందోపసుందులు, కశ్యప ప్రజాపతులు. ఎవరు ఎలిమినేషన్ లో పెట్టండి ఇది. కశ్యపుడు సార్. కశ్యప ప్రజాపతులు ఎవరు? ఎందుకంటే మరి కశ్యప ప్రజాపతి అందరికీ తాతగారు తండ్రి గారు అవుతారు కదా, ఆయన పిల్లలే కదా దేవతలు రాక్షసులు, అది ఎలిమినేట్ చేసేయచ్చు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఎందుకు ఎవరంటే ప్రహ్లాదుడు వాళ్ళ వంశమే కదా, మరి హిరణ్యకశిపుడు కొడుకు కదా, సో అది ఎలిమినేట్ చేసేయచ్చు. సుందోపసుందులకి ఇక్కడ సంబంధం లేదు. నేను చదివాను నిన్న మొన్న, మీకు చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఒక సందర్భంలో ప్రహ్లాదుడు ఈ నరనారాయణుల దగ్గరికి వస్తాడు. అక్కడ చిన్న ఇష్యూ ఏదో వచ్చి వాళ్ళతో డిస్కస్ చేస్తాడు అనమాట. వాళ్ళతో యుద్ధానికి రెడీ అయిపోతాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని రాజ్యాన్ని అతను త్యజిస్తాం. లక్ష్మీనారాయణ ఆన్సరు నరనారాయణులు. నర నారాయణులు. ఆ శివుని చెమటల నుండి రక్తం కారుతూ జన్మించిన కన్ని పేరేంటి? మనం చెప్పుకోలేదే ఇది. చర్చిక, చరిత, మదనిక, రదనిక. రక్తం కారుతూ మదనిక అంటే ఓకే, చూద్దాం. ఆ దేవతలు ఎవరికి పుత్రులు కలగకుందురుగాక అని చెప్పించింది ఎవరు? పార్వతీదేవి సార్. పార్వతీదేవి. అదే ఓకే. నెక్స్ట్ కశ్యపుడు అదితి కలిసి ఎవరికి ఉపనయనం చేశారు? వామనుడికి సార్. వామనుడు. శక్తి భార్య ఎవరు? సార్ శక్తి భార్య పేరేంటి? శక్తి ఎవరు? శక్తి ఎవరమ్మా? పరాశరుడి తండ్రి సార్. పరాశరుడి కొడుకు, అదే తండ్రి. పరాశరుడి తండ్రి. ఆయన భార్య పేరు అదృశ్యంతి. ఆమె గర్భంలో పరాశరుడు ఉన్నప్పుడే వశిష్ఠ మహర్షి సూసైడ్ చేసుకుందామని ఆగి వెనక్కి వచ్చి ఆ పరాశరుడికి నేర్పిస్తాడు. పరాశరుడికి పరాశరుడికి సమస్తమైన పురాణ జ్ఞానము నీకు సిద్ధించుగాక అని ఎవరు వరమిచ్చారు? విష్ణు పురాణంకి వచ్చాం. పరాశరునికి సమస్తమైన పురాణ జ్ఞానం నీకు సిద్ధించుగాక. కొన్ని క్లూ ఏంటంటే పులస్త్యుడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన సర్పయాగాన్ని ప్రారంభించాడు, తర్వాత మళ్ళీ తండ్రి చెప్పాడని పరాశరుడు ఆపేశాడని చెప్పి పులస్య మహర్షి వచ్చి అక్కడ పరాశరుడిని దీవించడం జరిగింది. నీ సమస్త ఐశ్వర్యాలు, నీ భోగభాగ్యాలు అన్ని సముద్రంలో కలిసిపోతాయి అని ఇంద్రుడిని శపించింది ఎవరు? దుర్వాసుడు. ఓకే. ఉత్తానపాదుని మొదటి భార్య పేరు ఏంటి? సునీతి. రెండవ భార్య సురుచి. ధ్రువుడు ఏ నదీ తీరంలో కూర్చుని తపస్సు చేశాడు? ధ్రువుడు యమునా నదీ తీరం. ఓకే. నెక్స్ట్ మన్మధుడి రూపాంతరం చెంది ఏ రూపంగా శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మించాడు? ప్రద్యుమ్నుడు. ఓకే. యవనాశ్వని కుడి డొక్క చీల్చుకుని పుట్టిన వాని పేరేంటి?
యవనాసుని కడుపులోంచి సంధాత ధాత మాంధాత జాతవేదుడు మాందాత మాంధాత మనం చెప్పుకున్నాం. మాంధాత కుమారుడే ముచికుందుడు. ముచికుందుడు. ఓకే. సో శుక్రాచార్యుల వారి కుమారుల పేర్లేంటి? చండామర్కులు. చండామర్కుల వారు. ఓకే. వేణుని ఊరువుల నుండి పుట్టినవాడెవరు? వేణుని ఊరువుల నుంచి పుట్టినవాడు ఋతు చక్రవర్తి. నిషాదుడు, విషాదుడు, ఇషాదుడు, దిషాదుడు. మా అర్థంకి నిషాదుడమ్మా. నిషాదు. ఆ తర్వాత అక్కడ ఏంటిది, నువ్వు వెళ్ళిపో నిషాదులకు రాజు అని. తర్వాత పృథు చక్రవర్తి జన్మించాడు. పృథు చక్రవర్తి ఎవరిని వివాహం చేసుకున్నాడు? పృథు అచ్చినమ్మా. సార్ అచ్చి. అంజనాదేవికి శాపం ఇచ్చింది ఎవరు? అహల్య, సుమతి, భార్గవి, సీత. అహల్య. నేను చెప్పలేదు. నేను మీకు మరి ఓకే, నాకు ఐడియా లేదు. ఒకసారి చూసుకోవాలి. అగ్ని ఎవరు కుమారుడు? అగ్నిదేవుడు ఎవరు కుమారుడు? అందుకే ఇద్దరు. వరుణదేవుడి కుమారుడు. వరుణదేవుడి కుమారుడు. ఎవరి జన్మ వృత్తాంతం విన్నవారికి నరక బాధలు, యమలోక దర్శనం ఉండవు. ఆన్సర్ ఏంటంటే మనం చెప్పుకోలేదు. ఇది అగ్ని. అగ్ని జన్మ. అగ్ని పురాణం చెప్తుందట. అగ్ని అని చెప్పి లోకంలో అగ్ని ఎన్ని రకాలుగా ఉన్నది? అమ్మా ఏదో మర్చిపోయాం. ఇది గార్హ్యపతాగ్ని, అహితాగ్ని, ఏదో పేర్లు. ఓకే, మర్చిపోయాను. చూసి చెప్తాను. ఇక్కడ 5 అన్నారు కానీ నేను చెప్తానులేండి తర్వాత. సతీదేవి పార్వతీదేవిగా మారి శివుని గురించి ఎక్కడ తపస్సు చేసింది? హిమగిరి కందరము, కాంచనగంగా, వారణాసి, శ్రీశైలము. హిమాలయాల్లో సార్. హిమాలయాల్లో తపస్సు చేసింది. తర్వాత గరుడ పురాణం గురించి గరుత్మంతునికి ఎవరు చెప్పారు? మహావిష్ణువు. మహావిష్ణువు. యమధర్మరాజు పట్టణాన్ని పేరు ఏంటి? సంయమపురి కదా. సంయమపురమో ఏదో ఉంటదమ్మా. సమనపురం అన్నాడు. అది ఆ పట్టణం పేరు అది. ఓకే. గరుడ పురాణంలో పెద్ద బిట్స్ ఏమీ లేవులండి. మందర పర్వతాన్ని, పాలసముద్రాన్ని చిలకడానికి కవ్వంగా మందర పర్వతాన్ని తీసుకుని రమ్మని చెప్పింది ఎవరు? 636 చూద్దాం. నేను మర్చిపోయాను. బ్రహ్మ చెప్పాడమ్మా. శ్రీహరి కాదు, బ్రహ్మ చెప్పడం జరిగింది. ఓకే. క్షీరసాగర మదనానికి ముందు దేవదానవులు ఎవరిని పూజించారు? ఎప్పుడైనా ఎవరిని పూజిస్తాం? వినాయకుడిని పూజిస్తాం అన్నమాట. వినాయకుడిని. సో బ్రహ్మదేవుడు జాంబవంతుని పిలిచి క్షీరసాగరంలో ఏమి పడవేయమని ఆజ్ఞాపించాడు. పూర్వ పురాణంలో ఉంది ఇది.
అంటే జాంబవంతుని అవి ఇవి పడి అనేసి ఆజ్ఞాపించాడంట. ఏంటి పడిమన్నాడు? ఔషధులు. ఔషధులు. ఓకే. హాలాహలాన్ని ఎవరు మింగారు? వచ్చేస్తాము. ఇదంతా శివుని సరస్సు, ఇదంతా తెలిసిందే. ఉమ్. నైమిసారణ్యం ముందు సౌనకాది మునులు జరిపిన యాగం పేరేంటి? దీర్ఘ సత్యం సార్. నెక్స్ట్ ఏంటది? దక్ష యజ్ఞంలో యోగాగ్నిలో చనిపోయిన తర్వాత సతీదేవి హిమవంతుని భార్య అయిన మేనక గర్భంలో ఏ పేరుతో జన్మించింది? గిరిజ, సరోజ, వనజ, నీరజ? గిరిజ సార్. గిరిజ. ఓకే. ఆ, తారకాసురుడు ఎవరి గురించి గొప్ప తపస్సు చేశాడు? శివుని విష్ణుడు, బ్రహ్మ, పులస్త్యుడు. ఆన్సర్ ముందు బ్రహ్మ కోసం చేశాడు, తర్వాత శివుడి కోసం చేసినట్టున్నాడు. ముందు బ్రహ్మను కదా వరాలు అడిగాడు కదా, తర్వాత అవును సార్. కుమారుడి ద్వారా అడిగాడు, తర్వాత మళ్ళీ శివుని ఇదని అడిగాడు అనమాట. ఓకే. నెక్స్ట్ విశ్వకర్మ కుమారుడు ఎవరు? నలుడు సార్. విశ్వకర్మ నలుడు. లక్ అది నలుడు ఒకడు. ఇక్కడ ఏబిసిడిలో తారకుడు, తాటకేశ్వరుడు, వృత్రాసురుడు, వైనతేయుడు, విశ్వకర్మ కుమారుడు 679. ఈ వృత్రాసురుడికి విశ్వకర్మకి ఎక్కడ లింక్ ఉందా? చూస్తా, ఒకసారి చూద్దామండి. దక్షిణ భార్య పేరేంటి? దక్షిణ భార్య పేరేంటి? ఎగ్జామ్ అడగగానే ఆరణి అని ఇచ్చారనమాట. యక్ష రూపంలో ఉన్న ఎవరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చిన వాడు ఎవరు? ధర్మరాజు సార్. ధర్మరాజు సార్. నహుషుడు. ఓకే. నెక్స్ట్ పూరీ క్షేత్ర మహిమ ఏ పురాణంలో వర్ణించబడింది? ఏ నారద పురాణం, 2 వాయు పురాణం, 3 బ్రహ్మ పురాణం, 4 బ్రహ్మాండ పురాణం? పూరీ క్షేత్రం గురించి చెప్పుకున్నాం మనం. ఫస్ట్దే బ్రహ్మపురాణం సార్. దాంట్లోనే చెప్పుకున్నాం. అది బ్రహ్మపురాణం. బ్రహ్మపురాణం. ఏ పురాణంలో భూదేవి గో రూపం దాల్చి తనను సదా రక్షించమని విష్ణువుని వేడుకుంటుంది? ఆ? భాగవత పురాణంలో చెప్పుకున్నాను. భాగవత పురాణం. వెరీ గుడ్. మంచి ఈ పాయింట్ బాగా చెప్పావమ్మా. ఏ పురాణము ఏకాదశి వ్రత మహత్యం గురించి చెప్తుంది? కూర్మ, వరాహ, నారద, వామన పురాణాలు. పద్మపురాణం నారద పురాణం. ఏమ్మా? పద్మపురాణం సార్. ఏకాదశిలో ఏకాదశి పద్మ పురాణం. ఇక్కడ నారద పురాణం అన్నాడు కానీ నాకు గుర్తులేదు. ఒకసారి రీచెక్ చేద్దాం. గాయత్రి మంత్ర గొప్పతనాన్ని, ఫలాన్ని గురించి ఏ పురాణం వివరించింది? బ్రహ్మపురాణం. ఓవర్లాప్ అవుతున్నట్టుంది. ఇతను పద్మ ఎవరన్నా చెప్తారా? బ్రహ్మపురాణం సార్. గాయత్రి మంత్రం. బ్రహ్మపురాణం. ఓకే. గాయత్రి. మనం ఏది చదివితే అది చదువుతాం. ఈ ఏబిసిడీలతో కొన్ని ఇబ్బంది పెట్టాడు. ఏ పురాణాన్ని విజ్ఞాన సర్వస్వంగా భావిస్తారు? వాయు, అగ్ని, బ్రహ్మాండ, బ్రహ్మ పురాణం. విజ్ఞాన సర్వస్వం అంటారట. నాకు తెలిసి ఇది అగ్ని పురాణం అని అంటారు అన్నమాట. అంత కంటెంట్ అంతా ఉందని చెప్పి విజ్ఞాన సర్వస్వం. అన్ని పురాణాల్లోకి వెళ్ళి పెద్ద పురాణం ఏది? నారద పురాణం. అన్ని పురాణాల్లోకి నారద పురాణమా? కాంద పురాణం సార్. అది 1,00,000 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. లలితా సహస్రనామాలు ఏ పురాణంలో ఉన్నాయి? ఆన్సర్ చెప్తాను పోనీ. ఇక్కడ బ్రహ్మాండ పురాణం అని ఇచ్చాడు, మనం చెప్పుకోలేదు. బ్రహ్మాండ పురాణం అని ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ వన్, కాశీక్షేత్రం మాత్రమే చాలా గొప్పదని, కాశీక్షేత్ర గొప్పతనాన్ని ఏ పురాణం చెప్తోంది? వాయు, స్కాంద, శివ, లింగ పురాణం.
స్కాంద పురాణం సార్. స్కాంద పురాణం, కాశీ క్షేత్రం మనం చెప్పుకున్నాం ఇది. ఓకే, నెక్స్ట్ ఏమంటారు దాన్ని, ఏ పురాణాన్ని కల్పవృక్షంగా పేర్కొంటారు? కల్పవృక్షం భాగవత పోతన గారి పద్యం. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపావిరామంబు మంజులతా శోభితంబు సుందరోజ్వల వృత్తంబు అని చెప్పి సుమనస్సుజ్ఞేయమై భాగవతాఖ్య కల్పతరు విరివిన్ సద్విజశ్రేయమై. అష్టవిధ వివాహాలను ప్రస్తావించిన పురాణం పేరేంటి చెప్పాను? భవిష్య నారద అగ్ని గరుడ. అష్టవిధ వివాహాల గురించి, 8 రకాల వివాహాల గురించి, అష్టవిధ వివాహాలని ఆన్సర్ సార్ భవిష్య పురాణం. పురాణం ఇచ్చాడు. భూతలంలోని 7 ద్వీపాలు 7 సముద్రాల చేత ఆవరింపబడి ఉన్నాయని, 7 సముద్రాలు 7 ద్వీపాల గురించి చెప్తున్న పురాణం ఏది? కూర్మ మత్స్య. కూర్మ పురాణంలోని ఇదంతా కాబట్టి కూర్మ ఆన్సర్. ఓకే, ఎక్కువగా స్థల మహత్యాలను తెలియజేసిన పురాణం పేరేంటి? స్థల మహత్యాలను. భాగవతం, స్కాంద, విష్ణు, శివపురాణం. స్కాంద పురాణం సార్. స్కాంద పురాణం. స్థల మహత్యాలు ఎక్కువ చెప్పింది కదమ్మా. వెరీ గుడ్. అవును సార్. తర్వాత ఇంకేంటి? హిందూ పురాణాలు కొన్ని ఈ టైము కల్పము అంటే ఇప్పుడు కల్పం బ్రహ్మదేవుడు ఆయుర్దాయ కాలం ఏమంటారు, బ్రహ్మకల్పం, అవన్నీ నేను చెప్పలేదు, అవన్నీ ఇవ్వరేమో అని. ఆ బిట్లు బోల్డ్ పడేసాడు మావాడు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చేసాము. ఎలా ఉంది? ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంపార్టెంట్ అన్నీ అడిగేశాను. ఎలా ఉందమ్మా? రేపు నుంచి ఇది రేపు ఎల్లుండి వచ్చేస్తే బుక్ అది విజేత కాంపిటీషన్స్ లో బాగుంది. ఏంటి ఆగమాస్ అని బాగా ఇచ్చారు. అయినా మనం వేరే బుక్ చూద్దాం, ఎందుకంటే మనం కొద్దిగా లోనికి వెళ్తున్నాం కదా, అందుకు. ఎలా ఉంది డిస్కషన్? బాగా చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మన కష్టం ఊరికే పోలేదు అనిపించింది. మీరేమంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? అగ్నిహోత్ర శర్మ ఉన్నావా? లక్ష్మీనారాయణ ఉన్నాడు, ప్రభాకర్, ప్రియాంక అమ్మ, వర్ధిని, సాహితి, శర్మ. మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎలా ఉంది? ఎందుకు ఆ పుస్తకాలు కొన్నాం కదా, సరదాగా మాట్లాడుకుందాం అనిపించింది, అందుకని అలా అడిగాను. ఎవరో ఒకరు మాట్లాడండి, అమ్మాయిల తరపున అబ్బాయిల తరపున. 1 నిమిషం. సార్ పురాణాల్లో ఏ పురాణాలు ఏమున్నాయో గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. అన్ని నేను ఫ్లో చార్ట్ తయారు చేస్తాను. ఓకే సార్. ఫ్లో చార్ట్ తయారు చేసి దాన్ని వీలైతే దాన్ని అది టైప్ చేయించడం అవ్వకపోతే అది జెరాక్స్ లా తీసేద్దాం. ఫ్లో చార్ట్ లా తయారు చేయడం బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. క్వశ్చన్ చూశాను కదా, నాకు భయం వేసింది. అందుకే ఇవన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా. ఆ ఫ్లో చార్ట్ చేసుకుంటే కొంత బెటర్ ఏమో పురాణాల వరకు. ఓకేనా? ఓకే సార్. ఇంకా అబ్బాయిలు ఏం మాట్లాడరా? హలో, సార్ చదువుకుంటాం, చాలా సమయం అయిందంటారా? ఎలా ఉంది? నాకైతే బాగా చెప్పారనిపించింది. అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. మనం ఎలాగ రివిజన్ రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఇటువంటి బుక్స్ ఏమైనా ఉన్నా చెప్పండి, అన్ని తీసేసుకుని డిస్కషన్ చేసేద్దాం. మనం ఈ బిట్లు ఇందులో జీబీకేలో బిట్లు చేద్దాం, విజేతలో చేద్దాం, అన్నీ చేసేద్దాం. 1 by 1 అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పురాణాలు నేను భయపడ్డాను, కానీ మీరు బాగా చెప్పారు. అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం కూడా కవర్ చేసుకున్నాం అది. ఓకే, కంటెంట్ ఇంకా కన్సాలిడేట్ అవ్వలేదు కానీ కవర్ చేసాం. నేను మీకు నోట్స్ ఇవ్వగలిగితే మీకు కన్సాలిడేట్ అవుతుంది, అప్పుడు బాగుంటుంది. అది మీరేం వర్రీ అవ్వకండి.
సో మీరేం మాట్లాడట్లేదు కాబట్టి ఈ రోజుకి సభ ముగిస్తాను. రేపు యజ్ఞాలు వేదిక్ కల్చర్ గురించి మాట్లాడతాను. వీలైతే చదువుకుని రండి. అదంతా డిస్కషన్ పెడతాను, బాగుంటది. మనకంతా తెలిసిన కంటే చదువుకుని రండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ సార్. మా గుడి ఎవరు మాట్లాడుతున్నారు? ఏం సార్ శర్మన్ సార్. ఏ శర్మ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరు సార్? గుడ్. సార్ అది ఒకసారి మీరు 2 యాప్లు చూస్తే సార్ కొన్ని వీడియోస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి సార్. చదువుతున్నా, నువ్వు పెట్టావు. నాకేమైందంటే అది మెయిన్ ప్రాబ్లం ఏంటి, కొన్నిటికి పేర్లు లేకపోవడం వల్ల మరి రీచెక్ చేస్తానమ్మా. నేను మధ్యలో కొన్ని అటెండ్ అవ్వకపోతే అవి ఆర్డర్లో మళ్ళీ ఫాలో అవుతున్నాను సార్. ఓకే. అది దీంట్లో లేనప్పుడు అందులో చూస్తుంటే దాంట్లో వీడియోస్ ఉన్నాయి, దీంట్లో ఏమో యాక్సెస్ ఉండదు కదా సార్ అభయం యాప్. ఓహో, అందుకే ఇబ్బంది అవుతుంది. నేను అలా కాదు, ఒకసారి రేపు నేను ఒక పని చేస్తాను. మన ఇద్దరం కూర్చొని సార్ 2 యాప్లు ఒక దాంట్లో, ఒక ఫోన్లో ఒకటి పెట్టి ఒక దీంట్లో పెట్టి ఇద్దరం కలిసి ఫోన్లో మాట్లాడుకుందాం. సరే సార్. రెక్టిఫై చేసేద్దాం అమ్మా. ఓకే సార్. ఎలా ఉంది ప్రిపరేషన్, అంతా బాగుందా? బాగానే ఉంది సార్. కొంచెం మధ్యలో హెల్త్ బాగాలేదు సార్, అందుకని ఇప్పుడు పర్వాలేదు సార్. ఏమ్మా? కొంచెం హెల్త్ బాగాలేదు సార్ మధ్యలో, ఇప్పుడు పర్వాలేదు సార్ కొంచెం. తగ్గింది కదా, బాగుందా? పర్వాలేదు సార్. వెరీ గుడ్. పురాణాల మీద నాకు తెలిసి బాగానే చెప్పగలుగుతున్నారు అనిపించింది నాకు. అవును సార్, అవును. శ్రీనివాస్ అన్నీ కవర్ అయ్యాయి సార్. మా మిత్రుడు కాస్త డెప్త్ లోనే అడిగాడు. అయినా సరే మీరు ఆన్సర్ బాగా చేశారు. అది నేను అంటుంది, మన ప్రయత్నం నెరవేరడం కదా మనకు కావాలి. అవును సార్, అవును. షూర్, మనం మాట్లాడుతున్నాం శర్మ. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో పిల్లలందరికీ, సార్ అమ్మా ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది. ఎవరమ్మా? వర్ధిని సార్. వద్దని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. బాగా చెప్పావు, నువ్వే టక చెప్పేస్తున్నావు. సార్ ఏ పురాణం ఎవరు ఎవరికి చెప్పారు ఒకటి లిస్ట్ అను, ఏ పురాణంలో ఏముంది? అది నోట్స్ లో ఇస్తాను. పురాణాల మీద వీలైతే ఒక ఫ్లో చార్ట్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం బుక్స్ వచ్చి ఫ్లో చార్ట్ లాగా తయారు చేసి, మీరు ఇంగ్లీష్ తీసుకోగలరా పురాణాలు? నో సార్, తెలుగు మీడియం. ఇంగ్లీష్ లో అయితే నాకు ఎంత ఈజీ అయిపోను. అన్ని సాఫ్ట్ కాపీలు ఉంటాయి నా దగ్గర, కిండిల్ వెర్షన్స్ ఉంటాయి. అదైతే అలా కాపీ పేస్ట్, ఈ తెలుగులో రాయడం, మళ్ళీ వేరే వాళ్ళ చేత టైప్ చేయించడం, దానికి అదో పెద్ద ప్రయాసం అయిపోతుంది. ఓకే, అది అది తయారు చేస్తానులే అమ్మా, తయారు చేస్తాను. ఓకేనా? బాగా చెప్పావు వద్దని, ఆన్సర్లు అయితే చక్కగా చెప్పేశావు. గుడ్. ఓకే. ఓకేనా? అయితే ఇంకెవరైనా మాట్లాడు, రేపు కలుసుకుందాం అమ్మా. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. నైట్ అమ్మా.